గాన సరస్వతిని నిత్యం స్వరకుసుమాలతో అర్చించేటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక తెలుగువాడు మాత్రమే కాదు, భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప గాయకుడు మన తెలుగువాడు అవటం మనందరికీ కూడా గర్వకారణం. అయితే ఘంటసాల గొప్ప, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్ప అని కొంతమంది రసజ్ఞులకి ఒక చిన్న మీమాంస వస్తూ ఉంటుంది. మల్లెపువ్వు గొప్ప, ఎర్ర గులాబీ గొప్ప అంటే ఎలా తేల్చి చెప్పలేమో, ఘంటసాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా పోల్చి చూడలేనటువంటి సందర్భం. పోల్చి చూడటం కూడా సరికాదు, ఎవరి గొప్పతనం వారిదే. తెలుగువాడిగా, తెలుగు పాటగా మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఘంటసాల గారే మన స్మృతి పదంలో మెదులుతారు. మన గుండెల్లో ఆ పాటలు మారుమోగుతూ ఉంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి వచ్చేసరికి స్వరమాంత్రికుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క వాయిస్ మ్యూజికల్ వాయిస్ మాత్రమే కాదు, ఒక మ్యాజిక్ వాయిస్ కూడా. మ్యాజిక్ మ్యూజిక్ రెండు కలగలిస్తే అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గళంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే గళాన్ని ఉన్న ఫలంగా మార్చగలిగినటువంటి అలహు క్రియాశక్తిని అలవోకగా పట్టుకున్నటువంటి గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎన్నెన్ని స్వరాల్లోకైనా కూడా తేలికగా సొరకాయ ప్రవేశం చేయటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం. కాబట్టి 36,000 పాటల్ని ఎంతో హాయిగా చక్కగా పాడగలిగాడు. ముఖ్యంగా ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు అనడానికంటే కూడా ముందు ఉచ్చారణలో ఆ శబ్ద రహస్యాన్ని పట్టుకున్నటువంటి గొప్ప సాహితీమూర్తి. ఒకవైపు సాహిత్య మూలాగ్రాలని అన్నిటినీ కూడా చాలా చక్కగా అవలోకించుకొని ఆ భాష మీద అదుపు పొదుపు, పాట మీద పట్టు విడుపు ఉన్నటువంటి గొప్ప గాయకుడు. కాబట్టి ఇన్ని పాటల్ని, ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడా లేకపోతే ఆ పాత్ర ధరించినటువంటి పాత్రే పాడిందా అనేటువంటి ఒక అనుమానం కలిగించేటువంటి రీతిలో చక్కగా స్వరకాయ ప్రవేశం చేస్తూ ఈ రోజుకి కూడా నిత్య నూతనంగా ఎంతమంది గాయకులు వస్తున్నా కూడా నిత్య నూతనమైనటువంటి గళంతో ఆయన పాటలు పాడుతున్నాడు. మనకు మరొక అనుమానం రావచ్చు, ఇక్కడ అచ్చం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగే ఇంతమంది పాడుతున్నారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, కొంతమంది గొంతుతో తీయగా పాడతారు, కొంతమంది గళంతో చాలా చక్కగా ఆలపిస్తారు, మరికొంతమంది హృదయోల్లాసంతో పాడతారు. కానీ మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం ఏంటంటే, నాభి హృత్కంఠ రసనాలన్నిటినీ కూడా ఉద్భవించి ఉరికించి ఏకకాలంలో పాడగలగటమే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క గొప్పతనం. కాబట్టి బాలు యొక్క ప్రత్యేకత అది. అందుకే ఎస్పి బాలు అంటే గాన విహాసంలో పున్నమి నాటి వెన్నెల జాలు బాలు. బాలసుబ్రహ్మణ్యం హిందీలో పాడాలన్నప్పుడు ఆ హిందీలో ఉండేటువంటి ఉచ్చారణ రహస్యాలని, ఆ పదాల విరుపుల్ని చాలా, అంటే ఒక తెలుగువాడు వచ్చి ఇక్కడ పాడుతున్నాడు అనేటువంటి అనుమానం రాకుండా చాలా చక్కగా ఆ యాక్సెంట్తో ఇమిడిపోయేటువంటి బల్లాగా పాడటం. మరో భాషలో ఒరియాలో పాడినా, కన్నడంలో పాడినా, ఇట్లా భారతీయ భాషల్లో అత్యధికమైనటువంటి పాటలు పాడినటువంటి ఒక గాయకుడిగా, ఒక తెలుగువాడుగా మనం గర్వించడమే కాకుండా మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చేసరికి ఇటీవల ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సభలో ఒక సందర్భంలో చెప్పింది ఏంటంటే, ఈ యావత్ భారతదేశం మొత్తంలో సాహిత్యానికి, సంస్కృతికి, సంగీతానికి సరిహద్దులు లేని 2 రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పన్నారు. ఈ 2 రాష్ట్రాల సరిహద్దుల్లో పుట్టినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగులో ఎన్ని పాటలు పాడాడో తమిళంలో కూడా అన్ని పాటలు పాడాడు. తెలుగు గాయకుడు ఘంటసాల, సౌందరరాజన్ తమిళ గాయకుడైతే ఈ రెండిటికి కూడా మనవాడు, మన గాయకుడు అని చెప్పని అక్కడ నుంచి ప్రభుత్వం యొక్క పద్మని అందుకోగలిగాడు. ఇక్కడి నుంచి ఒక పద్మాన్ని అందుకోగలిగినటువంటి పద్మ విభూషణుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 2 రాష్ట్రాలకి కూడా, అంటే కళకి ఎల్లలు లేవు, కళకి భాషాభిమానం లేదు, కళకి ఏ రకమైనటువంటి సంకుచిత తత్వాలు లేవని చాటి చెప్పినటువంటి
గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పాటలని ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా చాటడానికి, ఇక్కడ నాంది పలకడానికి వంశీ రామరాజు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. తర్వాత ఎప్పుడో దాదాపు ఒక దశాబ్దంన్నర 2 దశాబ్దాల క్రితం ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఎన్నో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిపారు. అయితే ఇక్కడ మీకు రసభంగం కలుగుతుంది కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. ఘంటసాల ఏ రకంగా సంగీతంలో తనదైన ముద్ర వేశాడో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనదైనటువంటి మరొక ముద్ర వేశాడు. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా చాలా మందికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4-5 చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. కానీ సంగీత దర్శకుడిగా ఆయన యొక్క ప్రతిభా పాఠవాలు చాలా మందికి తెలియదు. కానీ ఉషా కిరణ్ మూవీస్ వారి యొక్క మయూరి సినిమాని ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే దానికి సంగీత దర్శకత్వం వహించినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ పాటల్లోనే కాకుండా ఆ సన్నివేశాలకు అనుగుణమైనటువంటి నేపథ్య సంగీతాన్ని ఎంత అద్భుతంగా అందించాడనేది కేవలం రసజ్ఞులకు మాత్రమే అర్థమవుతుంది. అంటే ఆ శబ్ద రహస్యాన్ని కనుక్కున్నటువంటి ఒక శబ్ద బ్రహ్మ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇక భాషలో సాహిత్యం పట్లే కాదు, ముత్యాల కోవ లాంటి దస్తూరి అయినది. ఇంగ్లీషు రాసిన, తెలుగు రాసిన ముత్యాల కోవలా ఉంటుంది ఆ భాష, ఆయన యొక్క దస్తూరి. అటువంటి దస్తూరిని, గాన కస్తూరిని మూటగట్టుకొని ఈ యొక్క సంగీతానికి సేవ చేస్తున్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీరందరూ కూడా, రసజ్ఞులందరూ కూడా స్వరాయురస్తు అని దీవిస్తున్నటువంటి వేళ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ వంశీ రామరాజుని, నిర్వాహకుల్ని కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సన్నజాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతి నాట్యమాడింది. ఉన్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతి నాట్యమాడింది. ఆహా కలలే జాగాయి నాటికి, అలలే స్వరాలాయి మా పాటకి. కలలే నిజాలాయి నాటికి, అలలే స్వరాలాయి మా
జాజికి గున్న మావికి పెళ్లి కుదిరింది మాట బంతి పాట పాడింది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గుమ్మల అలజడి రమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గుమ్మల అలజడి రమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది పసుపు పచ్చలోగిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు నీలి రంగు వాకిలిలో పసుపార పోసినట్టు పారాల పారాణి అద్దినట్టు పారాల పారాణి అద్దినట్టు నుదుటిపై కుంకుమ దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది పచ్చ పచ్చని పందిరంత తాంబూలం వేసినట్టు విరబూసిన తల నింద కనకాంబర నెట్టినట్టు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే గుమ్మల అలజడి రమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో